హాయ్ బ్రో. అన్న హాయ్. ఇప్పుడు తమిళనాడులో వచ్చేసి రివ్యూలు చెప్పి ఏమైనా కేసు పెట్టడం జరిగింది. అవును. మరి ఇక్కడ దిల్ రాజు గారు కూడా ఇందులో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇది కూడా తస్సు, ఇక్కడ మన తెలంగాణ కూడా తీసుకొస్తాం ఆ చట్టాన్ని అని అంటున్నారు. ఎక్కువ మన యూట్యూబ్ బతికేది రివ్యూల మీద, సినిమా రివ్యూల మీద చాలా మంది బతుకుతున్నారు. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకవేళ ఆ చట్టం వస్తే ఎలా ఉండబోతుంది, అంటే వస్తే బాగుంటుందా బాగోతుందా? అన్న నువ్వు అన్నాను కదరా, రివ్యూస్ నువ్వు అన్న సినిమా మీద బతుకుతారు. వాళ్ళకి సినిమానే ఆధారం, వాళ్ళ కడుపు నిండాలన్నా సినిమానే కాబట్టి. సో ఈ మధ్యలో రివ్యూ అనేది కొంతమంది చూడన్న, అప్పట్లో మన లక్ష్మణ్ ఉంటుండే బ్రో అని వచ్చి మీడియం అవుతున్నాడు. తనకు స్టైల్, తన స్టైల్ అదే, తనకు అదే అన్నం పెట్టింది. ఇప్పుడు తన ఒక మంచి సీరియల్ యాక్టర్గా అయినా ఉన్నాను కదన్న. సో రివ్యూస్ చెప్పాలి ఎంతవరకు అంటే సినిమాలో జెన్యున్ పాయింట్, సినిమాలో ఈ పాయింట్ నచ్చింది, ఈ సినిమా బాగుంది, ఇది నచ్చింది చెప్పాలి. అంతేందుకు మీరు ఇందాక ఒక అన్న పూల చొక్కా అన్నాడు. పూల చొక్కా అనే వ్యక్తి కల్కి సినిమా చాలా మంచి సినిమాకి 2 రేటింగ్ ఇచ్చాడు, 2 టొమాటోస్ ఇచ్చాడు. అంత పెద్ద సినిమా దాన్ని. సో పెద్ద 1000 కోట్లు కొట్టిన సినిమా అది. అంత పెద్ద సినిమా బాగాలని చెప్తాడు. అట్లాంటి ఎట్లా నమ్మాలి మనం? సో రివ్యూ చెప్పే వాళ్ళు కూడా ప్రజలు నమ్మించాలి తప్ప, కానీ నా ఇంట నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏ చెప్పి నడిచిపోతుంది అన్నట్టుగా ఈ మంది ఇది ఒక బిజినెస్ అయిపోయింది అన్న. నిజంగా రివ్యూస్ కూడా వాళ్ళు ఏంటంటే ఒక పిఆర్ దగ్గర కుదరు అన్న, నాకు ఇంతమంది 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న, ఎంత పేమెంట్ ఇస్తావు, నీ సినిమా పాజిటివ్ చెప్తా. ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. నిజంగా ఒక నిజాయితీ సినిమా చూసి నిజంగా సినిమా బాగుందని చెప్పే రోజులు మారిపోయినాయి. కాబట్టి కొంతవరకు అయితే జరగట్లేదు అన్న. అవునా కన్నా పిఆర్ కంటెంట్ జరుగుతున్నాయి, కావాలని పిఆర్తో చెప్పిస్తున్నారు. సో అవునన్నా కాదన్న, నాకు అనిపించింది సినిమా బ్రతకాలన్నా నిజాయితీ చెప్పాలన్నా. సినిమా బాగుంటే బాగుంది చెప్పు, బాగాలేకపోతే స్కందం ఉందన్న, నిజంగా నచ్చలేదు అవునా కదన్నా, అప్పుడు బాగాలేని చెప్పాలి. కానీ సో బాగుంది బాగాలేకున్నా బాగుందని చెప్పడం మంచి పద్ధతి కాదన్న ఫీలింగ్ ఉంది. ఓకే, ఈ రావణ్ ఫర్ యూ గురించి ఇందులో మాట్లాడేప్పుడు విన్నాను. మరి దానికి కంటెంట్ ఇది ఎలా చెప్తున్నారు? చాలా సబ్స్క్రైబర్లు ఉన్నారు, అన్ని బాగా ఫాలో అవుతుంటారు. మరి మీరు ఎలా చెప్పారు అని చెప్పాలంటే, రావణ్ అనుకో కామన్ సెన్స్ వాడు అంతే ఇమ్మేచ్చుడు, వాడు కింది స్థాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాడు అరసాయి గురించి ఏమవుతాం, అప్పుడు అరసాయి బచ్చగా నమ్ముకుంటాడు. ఇప్పుడు ₹1 కూడా దానం చేయడు, ₹1 కూడా ఇయ్యాడు. ఇప్పుడు అరసాయితో డిబేట్ పెట్టాలంటాడు. వీడికి మాట్లాడే ముందు ఆయనకి ఏం తెలియదు, జస్ట్ ఆ ట్రెండింగ్ టాపిక్స్ చూసుకుంటే యూట్యూబ్ లో ట్రెండింగ్ ఏముంది, ఆ ఇది గురించి మాట్లాడాలి, అల్లాజున్ తిడతాడు ఒకసారి, పవన్ కళ్యాణ్ తిడతాడు సారి, వీడు ఎవడో అర్థం కాదు. అది నీకు రివ్యూ కానీ పాయింట్ మా ప్రజలకు నచ్చాలి, అంతేగాని ఈయన తిడితే నీ ఫేమస్ అదే అన్నట్టు ఉండొద్దు అన్న. ఈ రావణ్ అనే వాడికి నిజంగా అట్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. నిజంగా ఆయనకి దాని ఎందుకు లేక వదిలేస్తాయి. మరి ఒకవేళ తీసుకొస్తే ఎలా ఉండబోతుంది? యూట్యూబర్స్ అందరికి రివ్యూ సిస్టమ్ చెప్పకుండా ఉంది. రివ్యూస్ సిస్టమ్ అని కాదన్నా, అవునని కాదన్నా, అప్పుడు ఈ రివ్యూస్ లేవన్నా. మనం పాత సినిమా చూసుకుంటే రివ్యూస్ లేకుండా అప్పటి ఏంటంటే సినిమా చూస్తే ఒక 1 వీక్ తర్వాత సినిమా ఒకళ్ళ దారా సినిమా బాగుంది అని చెప్పుకుంటే సినిమా బతికేది. అవును కదా. ఇప్పుడు సినిమా ఇప్పుడు పెడతాడు, నెక్స్ట్ సెకండ్ సినిమా వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే అప్పుడు సినిమా చూడరు, ట్రైలర్ చూసి సినిమా బాగాలని చెప్పేస్తారు. ట్రైలర్ చూసి సినిమా రివ్యూ మార్చేస్తారు అన్నమాట. ఈ మధ్య అట్లా మారిపోయింది. కాబట్టి నా అంటున్నా సినిమాని బతికించాలి. అవునాక సినిమా బతికితే మన బతుకు యూట్యూబర్స్ అయినా రివ్యూస్ అయినా ఎవరైనా సరే సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకుంటే బాగాలని చెప్పాలి. కానీ బాగున్నా బాగాలేకపోవడం చెప్పడం మంచి పద్ధతి కాదు. సో నా రిక్వెస్ట్ అంటే ఒక 1 డే గ్యాప్ ఇచ్చి చెప్పండి. సినిమా మొన్న మన జిబ్రా హీరో కూడా అదే చెప్పాడు, సినిమా బతకాలంటే ఒక 1 డే. అదే ఈ రోజు మెకానిక్ రాకీ సినిమా ఉంది, వాళ్ళు ఇక్కడ ఏరియాలో ప్రీమియర్ షో పెట్టారు. ఎందుకంటే అక్కడ వైజాగ్ లో, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. ఎందుకంటే అక్కడ మీడియాలు ఉండవు. అక్కడ పెడితే మెల్లమెల్లగా అన్న సినిమా పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఏదంటే ఇక్కడ చాలా మంది కావాలని ప్రాజెక్ట్ నెగిటివ్ చెప్పాలి, ఆయన విశ్వసనం దొక్కాలి, అది ఎదుగుతున్నాడు, అగ్రెసివ్ ఉంటాడు, అది ఇదని కావాలని. సినిమా బాగున్నా కూడా బయటకు వచ్చి సినిమా బాగాలేదు, ఆయన తగ్గించుకోవాలి, దుకాణం బంద్ చేయాలి అంటారు. సినిమా మంచిగా కూడా అట్లాంటి వాళ్ళకి నిజంగా ఇది మంచి గుణపాఠం చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచి రివ్యూ చెప్పే ముందు కూడా ఆతి చూసి చెప్పాలని కోరుకుంటున్నాను. అదే కడప దర్గా, అది అందరికీ తెలుసు. చాలా మంది కూడా ఫ్యామిలీస్ గా అక్కడ అంటే కులమత భేదాలు లేకుండా అందరూ కూడా హిందువులు కూడా వెళ్ళి చూసి వస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి చోట్లకి మన ఏఆర్ రెహమాన్ గారు ఒకసారి వెళ్ళి చూడండి అని రామ్ చరణ్ గారికి చెప్పడం, అది కూడా ఆయనకి కుదిరినప్పుడు వెళ్ళడం, అది కూడా అయ్యప్ప మాలలో ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి దర్గాకి వెళ్ళాడు మాల వేసుకొని అని చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది ఆయన పర్సనల్ ఒపీనియన్, వెళ్ళకూడదని ఏం లేదు అక్కడ. అర్థమైందా? ఏఆర్ రెహమాన్ గారు చాలా ఫంక్షన్కి వెళ్ళాడు, అలాగే ఇప్పుడు ముస్లింలో ఉన్నాడు కాబట్టి రెహమాన్ గారు ఒకసారి చెప్పాడని వెళ్ళొచ్చు కదా. ఉపాసన గారు చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే శబరిమల వెళ్ళేటప్పుడు మధ్యలో దర్గా ఉంటుంది, ఆ దర్గా కాడ దండం పెట్టుకొని పైకి కొండెక్కుతారు. కాబట్టి అక్కడ లేని తప్పు ఇప్పుడు రామ్ చరణ్ మాల వేసుకొని దర్గాలోకి వెళ్ళడం తప్పు కాదని నా ఒపీనియన్. అంతేగాని దాన్ని వేరే కోణంలో చూస్తున్నారు అందరూ. అదే హిందువులు అలా వెళ్ళకూడదు దర్గాల్లోకి, వాళ్ళు వస్తారా మన హిందూ దేవాలయాల కంటే? సల్మాన్ ఖాన్ గారు మరి ముస్లిమే కదా, సల్మాన్ ఖాన్ గారిని వెళ్ళారు కదా దర్గా సారీ వినాయక టెంపుల్, హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడు ప్రతిష్ఠ రోజున. మరి అలా వెళ్ళకూడదు అంటే కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తారు, అది వాళ్ళ ఒపీనియన్, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. అందరూ కూడా ఏంటంటే దర్గా అనేది ఒక ప్రత్యేకమైన ప్లేస్ కాబట్టి మసీదుకి దర్గాకి తేడా ఉంది భయ్య.
మసీద్ అంటే ముస్లింలు వెళ్ళి ప్రార్థన చేసుకునే స్థలం. దర్గా అంటే అందరూ సందర్శించే ఒక ప్లేస్ లాంటిది. ఆ ప్లేస్ని అందరూ సందర్శించవచ్చు, ఒక ముస్లింలే సందర్శించాలని లేదు. అక్కడ ఎవరు కూడా అబ్జెక్షన్ కూడా పెట్టరు. కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందువులు చాలా మంది వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి, ఫారినర్స్ వచ్చి అక్కడ ఫోటోలు దిగి వెళ్తూ ఉంటారు. వస్తూ పోతా ఉన్నప్పుడు లేని ఈ ధర్మం ఇప్పుడు సడన్ గా రామ్ చరణ్ గారి విషయంలో ఎందుకు రేజ్ అయింది అనే ఒక కోణంలో ఆలోచిస్తే కొంచెం నాకు అది తప్పుగా అనిపించింది. పోర్ట్రేట్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే అన్ని ధర్మాలు అన్ని ధర్మాలని గౌరవించాలి మనం. అర్థమైందా? ఆ వృత్తిలో ఉండి ఇప్పుడు మంచి హీరో పొజిషన్లో ఉండి అంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అందరూ ఒకే కులం చెందిన వాళ్ళు ఉండరు. కాబట్టి ధర్మాలని గౌరవించాలి, అన్ని ధర్మాలని గౌరవించాలి. మీ ధర్మం మీకు ఉండొచ్చు, నేను తప్పులేదు అంటలేదు. కాకపోతే మీరు దాన్ని వేరే కోణంలో చూడడం తప్పు అని చెప్తున్నాను. అలా చూడొద్దని నా ఒపీనియన్. ఉపాసన గారు చెప్పినట్టు అది తప్పు నిర్ణయం, తప్పు అంటే తప్పుగా మాట్లాడుతున్నారో అలా మాట్లాడొద్దని ఇంకొకసారి చెప్తాను.